ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేలకూలాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు. సాయంత్రం 7 గంటల నుంచి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా కృత్తివేణులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రజర్ల వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది.
తుఫాన్ ప్రభావంతో కురిసిన వానలకు కోత కంకి దశలో ఉన్న వరి నేల వాలింది. రైతులకు తీరని నష్టం జరిగింది. అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7,000 ఎకరాలు వరి నేలవాలింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది. ఈనే దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి భారీ గాలులకు నేలవాలింది. వాగుల వెంబడి ఉన్న మిరప నీట మునిగింది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న, పూత దశలో ఉన్న కంది, కోత దశలో ఉన్న వేరుశనగ, అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లాలో చల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో 23 హెక్టార్లు, కోసూరులో 21, మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తుఫాన్ తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్ గానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చారుగా వాళ్ళు కడకొళ్ళు వీరభద్ర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అక్కడ దాకా వెళ్ళింది.
ఈ రెండు ఇల్లు డ్యామేజ్ అయింది. నాకు తెలియదుగా, ఫోటోలు వచ్చినాయి అక్కడ పడిందని చూసుకుంటున్నాం మేము. వచ్చారుగా వాళ్ళు అదే కడకొల్లు వీరభద్ర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే అంటే అక్కడ వాకి వెళ్ళింది. అదిగోండి సార్ ఈ రెండు ఇల్లు డ్యామేజ్. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాకు తెలియదుగా, ఫోటోలు వచ్చినాయి అక్కడ పడిందని చూసుకుంటున్నాం మేము. వచ్చారుగా వాళ్ళు అదే కడకొల్లు వీరభద్ర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే అంటే అక్కడ వాకి వెళ్ళింది. అదిగోండి సార్ ఈ రెండు ఇల్లు డ్యామేజ్ అయింది.